మమ అంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ స్వామివారికి వారి వారి కోరికలను విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం, సహ పరివారాణాం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం వృత్తతోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓ వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. సజ్జనులకు వందనీయురాలవు, అందగత్తెవు, మాధవుడి దేవేరివి, చంద్రుడి సోదరివి, నిలువెల్లా బంగారమైన దానివి, ముని గణముల పూజలందుకునేదానవు, మోక్షప్రదాయనవి, మనస్సుకు సంతోషం కలిగేలా భాషించేదానవు, వేదముల చేత కీర్తింపబడదానవు, తామర పువ్వులో ఆసీనురాలైనటువంటి అమ్మవు, దేవతలచే పూజలందుకుంటున్నటువంటి అమ్మవు, మంచి గుణాలను వరాలుగా ప్రసాదించేదానవు, ప్రశాంతమైన మనస్సు గలదానవు, మధుసూదనుడి కామిని అయినటువంటి ఓ ఆదిలక్ష్మి నీకు జయమగుగాక, నన్ను దయతో పాలించుము అని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లుగా మన యొక్క సనాతన వైదిక ధర్మంలో మాతృదేవోభవ తరువాత పితృదేవోభవ అనేటటువంటి అంశాలు ఎంత గొప్పగా వెలుగొందుతూ ఉన్నాయో, లోక గురువులైనటువంటి లోక తల్లిదండ్రులైనటువంటి ఈ యొక్క సాదృశ రూప విన్యాసభరితమైనటువంటి లావణ్య సద్రూపాలను మనం దర్శిస్తూ ఉన్నాం. అంతేగాక లోకాలనే పావనం చేసినటువంటి ఇరు దేవేరుల యొక్క సౌశీల్యం ఎంత గొప్పది అంటే, అయ్యవారి యొక్క ఘనతను కీర్తింపజేయడానికి వీలుగా ఉండేటట్లుగా అంతకు ధీటుగా వారి యొక్క ఆ అందచందాలు కానీ, ఆహ్లాదకరమైనటువంటి మనోహరమైనటువంటి సున్నిత మనస్సు కానీ, సత్వగుణానికి ప్రతిరూపమైనటువంటి వారి హృదయావిష్కరణ కానీ అన్నీ కూడా వైదికోక్తం. ఓం నమో వెంకటేశాయ. వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధి పరిసర సర్వతంత్రపుషుద్ధం శాంతం సకల పుణ్యపాఠకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రుమాంశేషు సరస్వరస్వరిభూర్దేషు అపోభిరహ్నన్ పదిపాదేశ్యే గృణాం దత్తాగం సుచరగం శర్మ ఇదమాపశుభా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం దురసాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్రశ్మి ఆపో వాయుం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో తపాప సమ్రాడాపో విరాడాప సురాడాప ఛందావిశ్వాపో జ్యోతివిశ్వాపో యజువిశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపో అస్మిన్ కుంభేంగా సరిత్నావాహయామి ఏతేషదం వర్ణే సహస్రం విజ్ఞాః పాచావిదాః పురుత్ర తేభ్యోంద్రస్యదాత విష్ణుర్ష్వే దేవాముంచంతమత స్వస్త్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి. ఏతే ప్లతస్త్రోత్రయాభరణోపేత పుష్పగంధ ధూపదీపాలంకారార్థాః ఇమే క్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్ధవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమాంసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రసంయుతం ज्याप्तिं संकेतं शुष्पर्दवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणां खमच्चेत् आग्नेयोऽस्माद्यदां हेत्वाश्चेदात्तं एतत्सम्भवः
वैराजन्ते सुतं धत्तां वृक्षां दिशाभुतानाम्नादि यामे स्थान् दन्दान् दातु ओम भूः पद्मागारण्डलस्यक्षेरमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सुद्रवतीमावाहयामि वामे जामावाहयामि तत्पत्नीक्षसेनस्य इदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासीता कर्मणान् विघ्नशान्ते आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परिसमाप्य कुर्यात् स्वरिवारस्य विश्वक्सेनस्य पूजनं भगवद्विरग्नादः पुण्यः पुण्यहं वाचयिष्ये ओं वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वास्तु प्रोक्षितम् अस्तु प्रजापति प्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु आयुधेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनोतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामि इदं विष्णुचक्रमे त्रेधानदेवतं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः तदोधर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्येतः व्रतानि पश्यसि इन्द्रस्य यज्ञसखः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सौर्यः दिवि वचक्षरातुलं तद्विप्रासो वन्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसहस्रस्य द्रविणोदा सरस्य प्रगंसते द्रविणोदा वीरविद्विषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीदभविषं यदा वै सूर्यपदेति तन्नक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेति तद्धन्यं पश्येति तावत् कुर्वीत्यत्कारी स्यात् पुण्याः यव कुरुते ओं भूः अतिपुरोक्ते उङ्गनविशेषिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवक्रमाङ्गं स्थनिलपरिवेशनाश्रभावतन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तः भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोर्दस्वाः स्वस्ति नः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं स्थनिलपरिवेशनाश्रभावतन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं भ्रवन्तः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तः भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तः भ्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्वाव्येनं सां सत्यां तरन्देवं तदेन्नोऽस्तु अनुराधान् हविषा बुध्यन्तः शतञ्जीवें सदस्य वीराः ओं भूः अतिपुरोक्तें गुणविशेषिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं स्थनिलपरिवेशनाश्रभावतन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं भ्रवन्तः भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्ठामया भोस्तान ऊर्जे ददातना महेरणाय चक्षुषे योपस्यपदमार्धस्तस्य भार्यतेनः उषतीरिव मातरः तस्मारङ्गमावो शिक्ष्याय जन्मदा आपो जनेधाजनः हिरण्यवर्णाश्च पावकायाः जातः कस्य भोजास्विन्द्रः अग्निया गर्भं दद्रे विरूपास्तानापस्यग्रस्य न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता सपनात्मा पुनन्तमादेव जनाः पुनन्तमनवो धिया पुनन्ति विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने क्रत्वा कदगुम्रनु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्ति मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामुगं हिरण्मयोः तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीतिः सहमापुनातु सोमस्वस्त्यावरुणसमीच्याः यमो राजाः प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वापुनातु तच्छंयोरावृणीमहे गाते यज्ञाय गाते यज्ञवते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं षण्णो सद्यवदेः षण्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यान्दिदेवार्तुजामार्जयन्तां दक्षिणायान्दिष्मासाः पितरामार्जयन्तां प्रदीचान्दिशग्रहाः पशुवामार्जयन्ताम् उदीचान्दिशा भोषदेव वनस्पतिमार्जयन्ताम् ऊर्ध्वायामिति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथो धराधरे नागेभ्यो मार्जयन्ताम् वास्तवः स्पदे प्रजानि यस्मान् स्वावेश्वानमीवो भवानः यत्ते महे प्रजन्नो शश्वस्य दत्तपदे षण्चतुष्पदे
वास्तोष्पदेशक्मया संसदा ते सक्षीमहि शरण्या गातमत्याः आवक्षेमवतयोगे वृन्नो यूजं पातस्तस्तभिस्वदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विषन्ने सखास्येवेदनः अणोरणीयान् महतो महीयानात्मा गुहायां नितोऽस्यन्तो तमः कृतं वस्यति वेदशोको धातुः प्रसादान् महिमानमीशम् सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्तार्च्य समितः सप्तजिह्वाः वर्णान्मा सक्सेनान्मा पुनः पाद्याचं सर्पयामि वर्णान्मा सक्सेनान्मा यथा वासा गुराभरणविधेयं ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि वर्णान्मा सक्सेनान्मा शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాదుల చేత మనం ఈనాడు కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అనంత గుణధాముడైనటువంటి పరమాత్మకు సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసినటువంటి విధానాన్ని మనం తిలకించాము. అంతేగాక నిత్య సూర్యగణాల్లో ప్రముఖుడైనటువంటి విశ్వక్షేణుల వారిని మనం ప్రతి కళ్యాణంలో కూడా ఆవాహన చేసేటటువంటి విధానాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక పంచమృత్తిక పాలికలు దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి పంచభూత ఆ దివ్యమైనటువంటి పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, రకరకాలైనటువంటి ఆ ద్రవ్యాలను సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని, ఆనందంతో మెలగాలని, అద్భుతమైనటువంటి స్వామివారి కృపకు నోచుకోవాలని ఈ విధమైనటువంటి పంచీకృతమైనటువంటి ఈ దేహానికి ప్రతీకగా పంచమృత్తిక పాలికలలోకి ఆ పదార్థాలను సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా ఈ యొక్క సంప్రోక్షణ పద్ధతి ద్వారా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేకాక స్వామివారు వైఖానస ఆగమోక్తంగా అన్నమాచార్యుల వారు అలనాడు ఏర్పాటు చేసినటువంటి ఈ విధి విధానాలతో కూడినటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నేటికి కూడా ఆ వంశీకులే ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఎంతో చక్కనైనటువంటి అంశం. అంతేగాక ఈ సంప్రోక్షణ పద్ధతిలో మన మానసేంద్రియాలన్నీ కూడా ఇక్కడ సమంత్రపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి ద్వారా స్వామివారికి ద్రవ్యాలను ఏ విధంగా సమర్పించబోతున్నామో ఆ విధంగానే మనందరి హృదయాలు కూడా పవిత్రమై ప్రశాంతతతో భగవంతునికి చేరుకునేటందుకు సిద్ధంగా ఉన్నాయా అన్నట్లుగా మనం కూడా ఆ విధంగా సిద్ధపడి ఉండాలి అనేటటువంటి సిద్ధికారక ఒక నియమాన్ని ఇక్కడ మనకు పట్టిస్తూ ఉన్నది ఈ ఆచారం. అంతేగాక మనం ఎప్పుడూ కూడా పవిత్రతలోనే ప్రశాంతత దాగి ఉన్నది అనేటటువంటి అంశాన్ని మనం నమ్మినట్లయితే చేసేటటువంటి ప్రతి కార్యము కూడా పవిత్రతతో ప్రశాంతతతో కూడి ఉన్నదైతే ఆ పవిత్రతే పరమ ప్రశాంతతకు భగవంతుణ్ణి పట్టించేంతగా వాహకంగా పనిచేస్తుంది ఆ పవిత్రత. కనుక పవిత్రం అనేటటువంటి ఒక మాట అంత శక్తివంతమైనది. కనుక పవిత్రమైనటువంటి ఆలోచనలతో, పవిత్రమైనటువంటి మనస్సుతో, పవిత్రమైనటువంటి మాటలతో, పవిత్రమైనటువంటి కార్యాలతో భగవంతుని చేరుకోవడానికి ఇదిగో ఈ కార్యాలన్నీ కూడా ఆ పవిత్రతతో కూడి ఉన్నవే. కావున వైదిక మంత్రాలతో స్వామివారిని మనం ఆరాధనాపూర్వకంగా కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉన్నాం, వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు నిత్యము కూడా అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి ప్రపంచ వీక్షణంగా ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రజలందరినీ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా కూడా కళ్యాణానికి ఆ కళ్యాణము అనేటటువంటి వైదిక సంస్కారానికి కట్టుబడి ఉండాలి అనేటటువంటి నియమంతో స్వామివారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథ నాదించేనిదే నారదాదులచే విధి విధులనే విష్ణు కథ. ఓం నమో వెంకటేశాయ. స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃదతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తైనంతార్షమృష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసగం సమత్సు బృహద్యసో నాభం వారుహేమ
అంహోం చామాంగిర సంజయన్ చ స్వస్త్యాః త్రేయం మనసా యథార్క్షం ప్రేతవాణి శరణం ప్రపద్యే స్వస్తం బాధే సమయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. పరమయోగులకు భావనిదానము, అరయ నింద్రాదులకైశ్వర్యము, గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము, సిరులొసగే శ్రీవేంకటేశుడు. కలిగి యశోదకు కన్నమాణికము, తలచిన కరికిని తగుదిక్కు. అలా ద్రౌపదికి ఆపద్బంధుడు, చెలరేగిన శ్రీవేంకటేశుడు. తగిలిన మునులకు తపముల సత్ఫలము, ముగురు వేల్పులకు మూలము, ఒగి నలమేల్మంగ కొనరిన పతి ఇతడు. జిగిమించిన ఈ శ్రీవేంకటేశుడు. జలది బంధించి దాటే చలపట్టి రాఘవుడు, అలరి ఊరకే దాటే హనుమంతుడు. అలుకతో రావణుని ఎదటన చెనతడు, తరచి మైరావణుని దండించనితడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు అన్నట్లుగా స్వామివారి బంటులు, స్వామివారికి ఎంతోమంది సేవకులు, ఎంతోమంది ఆత్మరంజకమైనటువంటి భక్తాదులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా హనుమంతుల వారి యొక్క హృదయావిష్కరణ ఏ విధంగా జరిగినది, హనుమంతుల వారి యొక్క హృదయం రామచంద్రునితో ఏ విధంగా నిండి ఉంటుంది, అది పరమ భాగవతోత్తముల యొక్క ఆ వరుస క్రమంలో హనుమంతుల వారు మొట్టమొదటి వరుసలో ఉండడం ఎంతో గమనార్హం. అలాంటి భక్తి, ఆనాటి భక్తి మనకెందుకు లేదు అని మనం ప్రశ్నించుకుంటే, ఆనాటి ప్రహ్లాద భక్తి ఈనాడు లేకనే కదా ఆనాటి నరసింహుడు ఈనాడు కరువాయే. ఆనాటి హనుమంతుని భక్తి ఈనాడు లేకనే కదా ఆనాటి రామానుగ్రహం ఈనాడు లేకపోయా. కాబట్టి పిండి కొలది రొట్టె అన్నట్టుగా అన్నమాచార్యుల వారు మనం ఎంత భక్తిని ప్రదర్శింపజేస్తామో అంతే స్థాయిలో భగవంతుడు 10 రకాలుగా 10ఇంతలుగా మనకు అనుగ్రహాన్ని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క క్షణము కూడా ఎంతో దివ్యమైనటువంటి అమృత గడియలతో సమానంగా వెలుగొంది పరమాత్మ స్పర్శ చేత, పరమాత్మ చేత పులకించుతూ ఉన్నటువంటి ఆ స్పర్శ చేత మనందరం కూడా భావోద్వేగానికి అంటే తన్మయత్వానికి లోనై పారవశ్యంతో భగవంతుని ఆరాధనాపూర్వకంగా నివేదనాపూర్వకంగా మన జన్మను పండించుకుంటాము. స్వామివారికి ఆత్మ సాక్షాత్కారము అనేటటువంటి ఒక ఆత్మనివేదనం అనేటటువంటి నవవిధ భక్తుల్లో ఒకటైన ఆత్మనివేదనంతో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికైనా సిద్ధపడతామన్నమాట. కాబట్టి అలాంటి స్థితికి చేరుకోవాలంటే ఒక్కొక్క అడుగు ప్రతి రోజుకు కూడా మనం ఆ యొక్క దశ పెరుగుతూ ఉన్నదా లేదా అని మనం చూసుకుంటూ ఉండాలి. భగవంతునికి నాకు మధ్య దూరం పెరుగుతూ ఉన్నదా తరుగుతూ ఉన్నదా అనే విషయాన్ని మనం ప్రతి క్షణము అర్థం చేసుకుంటూ ఉండాలి. దాన్నే సాధన అంటారు. కనుక భగవంతుని వైపుకు నడిపించేటటువంటి ప్రజ్ఞాపాఠవాలన్నీ కూడా, భగవంతుని వైపు నడిపించేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా భాగవతోత్తముల యొక్క వరుసావళిలో నిలిపేందుకు మనందరినీ కూడా ప్రయత్నం చేసేటటువంటి ఆలోచనలే. కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా అప్రయత్నాలు ఎప్పుడవుతాయి అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మం ప్రపంచతే అన్నట్లుగా ఆ అప్రయత్నాలు రావాలి అంటే ప్రాప్తం ప్రారంధం అనేటటువంటి రెండు ఎప్పుడూ కూడా మనకు వెంటాడుతూ ఉంటాయి. అయితే ప్రాప్తము లేదంటే ప్రారంధము. కాబట్టి మనం ప్రారంధాన్ని పట్టుకోకుండా ప్రాప్తాన్ని మాత్రమే భగవంతుని యొక్క సిద్ధి కోసం, భగవంతుని యొక్క మనలో వృద్ధి కోసం ఈ యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని పొందేటటువంటి అవకాశం అందరికీ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం ప్రత్యక్షంగా భావించుకుంటూ మనం ఈ యొక్క కైంకర్య విధులన్నీ కూడా నిర్వహిస్తూ చూస్తూ తన్మయత్వం పొందుతూ భగవంతునికి దగ్గర అవుతూ ఉండాలి. అదిగో స్వామివారికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి లోకాలన్నిటినీ రక్షించేటటువంటి కుడి చేతికి అనగా దక్షిణ హస్తానికి ఈ యొక్క ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించారు అర్చక స్వాముల వారు. ఇప్పుడు చక్కనైనటువంటి ఇరుదేవేరులకు కూడా ఎడమ చేతికి అనగా వామహస్తాలకు ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అందుకనే దేదీప్యమానమైనటువంటి శక్తి ఎక్కడున్నది అంటే అమ్మ అనుగ్రహం కావాలి మనందరికీ కూడా. అట్లాంటి అమ్మను మనం ధ్యానిస్తే కానిదంటూ ఉండదు.
ఐకలి కల్మిష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధ్యానలక్ష్మి సదా పాలయమాం అని అంటూ అమ్మవారిని మనం కీర్తిస్తే అమ్మ ఎంతో పులకించినదై బిడ్డ యొక్క ఆ యొక్క పొగడ్తను మెచ్చి అమ్మవారు అనుగ్రహించడంలో అది చాలా చిన్నపాటి వ్యవహారమే అయినప్పటికీ కూడా అమ్మవారికి అది ఎంతో ఆనందదాయకమైనటువంటి అంశము. అలాంటి తల్లికి ఎడమ చేతికి ఈ యొక్క ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురికి కూడా వామహస్తాలకే ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రతిసర బంధనాన్ని విధించబోనుతూ ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే లోకంలో జీవావస్థలో ఉన్నప్పుడు పరమాత్మ అనేటటువంటి తారాస్థాయి విశ్వకేంద్రమైనటువంటి పరమాత్మను ఏ విధంగా మనం పొందబోనాలి అనేటటువంటి నియమావళిని మనం అర్థం చేసుకోవాలి. అనంత గుణదాముడైనటువంటి పరమాత్మకు సిద్ధింపనిది ఏమున్నది చెప్పండి? అలాంటి సిద్ధి ప్రదాత అయినటువంటి పరమాత్మకు ఇరుదేవేరులు కూడా దివ్యమైనటువంటి హృదయ నివాసులై ప్రపంచ దేశాలన్నిటినీ కూడా పావనం చేస్తూ ఉన్నారు, లోకాలన్నిటినీ కూడా పావనం చేస్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి అంటే లోకాలన్నీ కూడా ఎక్కడున్నాయి? భగవంతుని యొక్క హృదయంలో ఉన్నాయి అని దీని అంతరార్థం. అలాంటి హృదయ నివాసుడైనటువంటి పరమాత్మ శ్రీనివాసుడై పరమాత్మయై మనందరి కళ్ళ ముందుకు ఈ విధమైనటువంటి సూత్రగోత్రాదులతో ఈ చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ఇరుదేవేరులతో కలిపి. కనుక ఇప్పుడు ముగ్గురికి కూడా ప్రతిసర బంధనాన్ని విధించారు. ఆ సంకల్పాలను ఆ విధంగా నిర్వహించుకోవాలి, ఆ సంకల్పాలకు ఆ విధంగా కట్టుబడి ఉండాలి అనేటటువంటి సూక్ష్మ నియమాలతో ఆ నియమాన్ని పట్టిస్తున్నారు పరమాత్మ అయినటువంటి వాడు పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభు. కనుక ఈ విధానాలన్నీ మనకు ఎప్పుడు కూడా మానవ మాత్రమైనటువంటి మనము ఇవన్నీ చాలా లోతుగా ఆలోచిస్తే ఈ బంధాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు బంధాలన్నిటికీ మూలం ఎవరు, బంధాలన్నిటినీ నడిపించేవాడెవరు, కనిపించకుండా కదిలిస్తూ ఉన్నటువంటి ఆ శక్తి తరంగాలు ఏంటివి, ఆ శక్తి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతూ ఉన్నది అనే ఆత్మవిచారణ మనం చేసుకోగలిగితే ఒకానొక సందర్భంలో తీవ్ర విచారణ నిస్సంకల్పానికి దారితీస్తుంది. కాబట్టి విచారణ చేయాలి. ఆ విచారణే నిస్సంకల్పానికి దారితీసి పరమాత్మను పట్టించడానికి అనువైనటువంటి ఆస్కారాన్ని మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఓం నమో వెంకటేశాయ. ఓం యతోన్మింద్రం స్వాహాం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాః రుద్ధాంశం శుద్ధాశీర్వాహానూతు మయ్యాతిరస్తమే దేవోతి దేవ్యా హోతారావణిందు పూర్వైరిష్టాస్యామ తన్మాసుభిరాః మహ్యేంజంతవ్యాన్ హవ్యాకోతి సత్యామన సౌమ్యస్తు ఏనో మానిగాహం గతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే సౌమ్యా కృణధ్వం వృషణా హోత విగుంసతే జాతవేద భువనశ్రేత హింసతపసోజ్య నిషదే అగ్నిమశ్వత్థాదవ్యవాగం సమీగర్భాజనన్వ్యోమయోభూః ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో హవ్యమన ప్రజానన్ ఆయుఃప్రయాగం అగ్నహాజాహి వీతయే ఘృణానో విరాతి నిహోతా సత్సవిరిషి ఐదేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిదః ప్రసువా బ్రహ్మజజ్ఞానం బ్రహ్మసాధుమస్రచ వేనావః సబుద్ధ్యామాసవిష్టా సతశ్చోనమతశివః బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్సేదమాసనం సోమో ధేనుగం సోమోర్వంతమాసం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం త్రిగం సభేయం త్రిశ్రవణమేవదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేత్తన్నాకస్సపుష్టేజమానోऽस्तु సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమానం ఛదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధేత్తన్నాకస్సపుష్టేజమానోऽस्तु సప్తర్షీనాగం సుధామిత్రులగస్తత్రేమం యజ్ఞం యజమానం ఛదేహి ఓం ప్రోక్ష పవిత్రేః sto వైష్ణవ్యే sto యజ్ఞేః sto వాయుభూతేస్తో విష్ణోర్మనసా భూతేస్తో యజ్ఞస్వభావనేస్తః పరశరష పవిత్రేః sto వైష్ణవ్యో దేవసవిద పశువపునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మిరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రిం యజ్ఞం నేదాగ్రే యజ్ఞపతిం దత్తయుష్మాణింద్రోन्तూర్యే
యూజమింద్రమిధ్వం మృత్యుర్జయ ప్రోక్షదాస్తా దక్షిణతా విష్ణుస్తోపాసి పశ్చిమస్తవదత్తాన్ దివేభ్య విష్ణుస్తోపాసి श्रुतासी घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः सिन्धस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातम् इच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागस्वष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातम् इच्छा प्रणयज्ञं देवतावर्ध्यतन्नागस्वष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुतामित्रलोकस्तत्रिमं यज्ञं यजमांशदेहि ओं प्रणय को वह प्रणय स्वप्नयत्वापो देवी प्रणयान्यज्ञं संसादिन्तनः दक्षिणप्रद ब्राह्मण तीर्थेन प्रजातमावाहयामि ब्रह्माणमावाहयमिन्द्रमावाहयमग्निमावाहयं सोममावाहयमग्निमावाहयं सोममावाहयमग्निसोममावाहयामि प्रजातमावाहयं ब्रह्माणमावाहयमिन्द्रमावाहयं वसुनावाहयं मर्दमावाहयं रुद्रानावाहयामि अपोपसृष्य ओं श्री विष्णुमावाहयामि बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयं आदित्यानावाहयामि अश्विनामावाहयं भूषणमावाहयं कक्षमावाहयं कक्षसोममावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेदिष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठनपां द्राष्टनपां ज्ञेष्ठनपां समाष्टनपां सोमाष्टनपामि अग्निशोमाहाभ्याण्डष्टनपां प्रजापतिष्ठनपां ब्रह्मणेष्ठनपां इन्द्राष्टनपां सुभ्याष्टनपामि मरुद्भ्याष्टनपां रुद्रेभ्याष्टनपामि अपापस्पृश्य ओं श्री महाविष्णवेष्टनपामि मित्राष्टनपां वृणाष्टनपामि आदित्यभ्याष्टनपामि सुभ्याण्डष्टनपां पुष्णेष्टनपां कक्षाष्टनपामि कक्षदेव सोमाष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञदिष्वेभ्यो देवेभ्यष्टनपामि सर्वदेवेभ्यष्टनपामि आज्यं त्रिप्रतिश्रियामि चरुं त्रिप्रतिश्रियामि अग्ने ज्योतिषि समितस स्वाहा अमृतमसवारणमसि अन्तर्तमक्षा अन्तर्धारातयः प्रतिष्ठारक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्वाम्ना त्वच्छिद्रेण वैत्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाम्ना त्वच्छिद्रेण वैत्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवत्वा सुविदाम्ना त्वच्छिद्रेण वैत्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यं स्पर्शयित्वा अध्यक्ष अक्षता च चरभिरिमामे निर्भुजं च समुद्रश्च मज्जन्तान्तश्च अपराधश्च मामे अग्निष्टगादिनः सन्तु वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सोऽसे नमः अवरप्रभसे नमः पंचरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा षष्टिशतसहस्राः नितमक्षमर्भतमानया अन्त्यद्मा आत्मा जातस्य नेद्वस्य वधेजेत्वधेजास्मान् प्रजया पुष्पब्रह्मत्सेन अन्नाद्येन समेधया अस्मिन् उपासनायुण्डे ब्रह्मन् संस्थम् आधास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वृणाय स्वाहा आदित्यभ्य स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा क्षयसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा एतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपूर्वोक्तमष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वन्तरोपर्यादृणात् प्राश्चात्तम् अतो देवायति विष्णोः करिष्ये ऐतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ओं अतो देवावन्तनोतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवदं समूढमस्वागं श्रे स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुर्गवादाभ्या ततोधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि प्रसदितोः व्रतानि विश्वसि इन्द्रस्यैजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिव्ये वचक्षरातग्स्वाहा तद्विप्रासो भिन्नमोजार्ध्रुवां दशविन्दते विष्णोर्जत्परमं पदग्स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवसवितः प्रासावीः చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి
చూచి చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేమించగలమా ఆ ఆ చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు చెనక చూచీవు నీవు సిగ్గులో వడేను ఆపేనసిన నీ సన్నలు ఎట్టు తెలుసు పెనకే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి పెనకే వప్పటి నీవు ప్రియములో చెప్పేను ఆపి వెనుకున్న మీ సొత్తులు వివరించగలవా వెనుకున్న మీ సొత్తులు వివరించ అచింత్యా పరిశక్త్యా ప్రేమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గరోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం మూర్ధభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజశ్చ శేషస్య సహస్ర ఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్ర అగ్ని యమునిర్తే వర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలీతే లవణేక్షుసరా సర్పిదధి క్షీరశుద్ధోరకాఖ్య సప్తార్ణోపరివృతే జంబూప్లక్షకుచక్రముంచ సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీభుతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజతే భారత కింపురుషహారీరావృతభద్రాశ్వకేతుకమాలకరమణక నవవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోర్హాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని జాయే తక్షణపర్యంతం బాల్యౌవనకౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహి దదామాది సంఘాతవ కాళసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైశ్వర్యమండపర్యంతం కుతరాశైర్వర్సహస్రావసానే ఏకైకతిలాపకర్షణక్రమేణ సర్వరాశ్రపకర్షమితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమద్రాప్తాప్తోర్జామశాంతమునువాజ్యపేయ పౌండరీకాశ్వమేధాది శతకథ పుణ్యఫలాభాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపరూపణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్ దివ్యవశిష్టాద్యుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య
జగత్కారణభూతస్య మూలప్రగతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణः పౌత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట ముకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణः పుత్రాయ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయిని భార్గవచ్చవనాప్నువానారు వైదలవంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణ ధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభర విశ్వరూప సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ్ కమలాపతి కన్యాదానసుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్యలీలా విశేషాదుల చేత మనం ఈ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉన్నాము. అత్యద్భుతమైనటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యంతో ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంలో భాగంగా కళ్యాణోత్సవంలో భాగంగా అగ్నిదేవుని యొక్క అనుగ్రహాన్ని అగ్నిదేవుణ్ణి వెలిగించడం అంటేనే మొత్తం సమస్త దేవతలను కూడా వెంట పెట్టుకుని వస్తాడు అగ్నిదేవుడు. అందుకే అగ్నితత్వం అనేటటువంటిది ప్రతి సంకల్పానికి కారణమవుతూ ఉన్నది. కనుక ప్రతి సంకల్పము కూడా అగ్ని ప్రేరేపితమే. కనుక అగ్ని ప్రేరేపితము జరుగుతూ ఉన్నది అంటేనే అక్కడ ఒక సంకల్పం అంకురార్పణ జరుగుతూ ఉన్నదని అర్థం. అలాంటి సంకల్పాలన్నిటికీ కూడా పరమాత్మయే మూలకేంద్రం కావున ఆ సంకల్పాలే అందరికీ కూడా ప్రతినిధులు కావున ఆ సంకల్పం నుంచే భగవంతుని యొక్క మహాసంకల్పం వరకు తీసుకెళ్లేటటువంటి కైంకర్యాలలో భాగంగా మన ఆలోచనలు ఉండాలి. కనుక ప్రతి ఆలోచన కోరికగాను, కోరిక సంకల్పంగాను, సంకల్పం వజ్ర సంకల్పంగాను, వజ్ర సంకల్పం మహాసంకల్పంగాను ఎందుకు ఈ విధంగా పేర్లు మారబడుతున్నాయి అంటే మనం చేసేటటువంటి కార్యం అది ఎంత గొప్పదైనటువంటి వైదిక ఆచారాలతో, ఎంత గొప్ప నిష్ఠతో చేస్తూ ఉన్నాము, భక్తితో చేస్తూ ఉన్నాము, శ్రద్ధతో చేస్తూ ఉన్నాము అనేటటువంటి విధి విధానాలతో ఆధారపడి ఉంటాయన్నమాట ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా. కాబట్టి అలాంటి భక్తుడు ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్తు భగవంతున్నే మెప్పించి భగవంతున్నే తన వైపుకు తిప్పించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు భక్తుడు. కావున భక్తుల జోలికి వెళ్ళకండి అని భాగవతోత్తములందరూ కూడా నిరూపించేశారనమాట. కనుక ఎవరి జోలికైనా వెళ్ళండి, ఒక భక్తుని జోలికి వెళ్ళద్దు. ఎందుకు అంటే భక్తుడు తలుచుకుంటే భగవంతుణ్ణి వశపరుచుకోవడమే కాక భగవంతుని చేతనే ఈ యొక్క
అనుగ్రహ భాషణం చేయించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు భక్తునికి ఉండడం విశేషం అన్నమాట. అలాంటి భాగవతోత్తములు ఎందరో కీర్తించి ఆ యొక్క ఆదర్శాన్ని మనకు పట్టించి మనతో ఈ యొక్క నేర్పరితనాన్ని నేర్పించి ఈ విధంగా మనల్ని ముందుకు సాగనించేలా చేస్తూ ఉన్నారు అంటే పూర్వీకులు ఎంత గొప్పవారో కదా. అలాంటి వారే మనలో ఉన్నటువంటి చైతన్య స్థితికి కారణమవుతూ ఉన్నారు. కనుక పరమాత్మ యొక్క అంశలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమాత్మ మూల కేంద్రము అనేటటువంటి భావనతో మనం భావించినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక జీవులందరూ కూడా అనుకోవాలి, స్వామి నా ఆలోచనలు సక్రమంగా మరల్చడానికి నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ దాన్ని ఫలించేటట్లు నీవు అనుగ్రహించు అని భగవంతుణ్ణి ఆ విధమైనటువంటి తారాస్థాయి భక్తి నమ్మకం కలిగి ఉండి ఆ విధమైనటువంటి సాధనలు చేస్తూ ఉండాలి. కనుక సాధన అనేది అంతర్ముఖమైనప్పుడు మనలో శక్తి ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఆ ఉత్పన్నమైనటువంటి శక్తికి ఒక పేరు పెడితే అదే సేవగా మారుతుందన్నమాట. కాబట్టి ఆ సేవకు జన్మనిచ్చి కొనేదవా కర్మను అంటే కర్మతోటి జన్మ చేస్తూ ఉన్నాడు అంటే ఒక జన్మ రావడానికి కర్మ కారణమవుతూ ఉన్నది. కనుక మనం ఏం చేస్తున్నాం, కర్మలను అర్పించి కర్మలనిచ్చి జన్మను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అలాంటి జన్మ కర్మలతో వచ్చింది కాబట్టి సుకర్మలు చేస్తూ పరమాత్మ కోసం పాటుపడుతూ ఆ కర్మలనే మహాకైంకర్యాలుగా మరల్చబడినటువంటి ఆ మహాకైంకర్యాలన్నీ కూడా పరమాత్మ ప్రీత్యర్థం అంటూ ప్రతిదీ కూడా సభక్తిపూర్వకంగా స్వామివారికే చెల్లిస్తే ప్రతిదీ కూడా హృదయావిష్కరణ గావించినటువంటి ఒక తెల్లటి మల్లెపువ్వు లాంటి పూజాద్రవ్యమే అవుతుంది తప్పితే అది అన్యమైనది కానే కాదు. కాబట్టి అలాంటి స్వామివారు ఎంతో చక్కనైనటువంటి రాజసోపేతమైనటువంటి దివ్యమంగళాకార స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కగా ఇరుదేవేరులతో ఈ యొక్క వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారు ఎంతో రాజసంగా ఠీవీతనంతో ఈ యొక్క విధి విధానాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. కనుక ద్రవ్యాలు ఎప్పుడూ కూడా సంప్రోక్షణ పద్ధతి ద్వారా సమంత్రపూర్వకంగా స్వామివారికి సమర్పించేటటువంటి విధి విధానాలను మనం ఒక్కసారి గమనించినట్లయితే పవిత్రత అని చెప్పుకున్నాం కదా, పవిత్రత కంటే గొప్ప ద్రవ్యం ఇంకొకటి లేదు. స్వామి ఈ మనస్సు ఇంత పవిత్రంగా ఉంది అని చెప్పడానికి వీలుగా సంప్రోక్షణ పద్ధతిలో ఉన్నటువంటి ఆ పదార్థాలను ఆ ద్రవ్యాలన్నిటినీ కూడా ఇంత పవిత్రంగా ఉన్నది నా మనసు అనే ఉద్దేశంతో భగవంతునికి సమర్పిస్తూ ఉంటాం. అప్పుడు మాత్రమే 100% ఆ వస్తువు భగవంతునికి చేరినట్లు అవుతుంది. అంతేగాని ఎక్కడో మనసు ఉంచి ఎక్కడో ఏ కష్టం మీదనో దృష్టి పెట్టి స్వామివారి యొక్క లీలా విశేషాలు నాకు కావాలి కన్నులారా చూడాలి అనుకుంటే కుదరదు. స్వామివారు ఎంతో చక్కనైనటువంటి మన కోసం ఒదిగిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అంతటి వాడు, లోకాలనే పాలించేటటువంటి వాడు, లోకాలకే నాయకుడైనటువంటి వాడు, విశ్వ సృష్టి నిర్మాణాన్ని చేసేటటువంటి వాడు, అంతటివాడు చిన్నపాటి భక్తునికే లొంగిపోతూ ఉన్నాడంటే ఆ కరుణారస దృష్టి మనందరిపైన ఎంతలా ఉందో ఒక్కసారి చూడాలి, మనం పసిగట్టాలి. పదే ఆ విచారణాత్మకమైనటువంటి బుద్ధితో విచక్షణను కోల్పోకుండా వివేకమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతూ ఉండాలి. అదే మనకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది, పరమాత్మను పట్టిస్తుంది. అది కావాలి అంటే ఏం చేయాలి? ప్రతినిత్యము కూడా స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉండాలి హృదయ స్థానమునందు. కావున పరమాత్మ మన కోసం ఇంతలా ఆలోచిస్తూ ఉన్నాడు అంటే మనం ఏం చేయాలి? మనవంతు మనమేం చేయాలి? మన కోసం స్వామివారు భక్తాదులందరి కోసం వరాలను ఇవ్వడం కోసం కలియుగంలో కలవు వెంకటనాయకస్య, కలియుగంలో నామస్మరణ చేతనే భగవంతుడు మురిసిపోతాడు అంటారు కదా. ఒక్కసారి కేశవ, మాధవ, నారాయణ, గోవింద, అచ్యుత, అనంత, ఆదిపురుష, అనాథ రక్షక, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద గోవింద అనేటటువంటి దివ్యమైన నామాలతో స్వామివారిని కీర్తిస్తే ఆహా, ఆ పరిమళించేటటువంటి హృదయం మీద భగవంతుడు తిష్ట వేసుకొని అందరినీ కూడా ఆనందదాయకమైనటువంటి సచ్చిదానంద పరమాత్మగా ప్రతిస్పందిస్తారు అనట్లో ఏమాత్రము ప్రజాపతిస్తోముఖం రాజా నమసృజత తంత్రయో వేద అన్మసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగుం సమేతమస్యత
సౌభాగ్యమత్వై తత్వాజాదాస్తం విపరేతన ఇమాన్ త్వమింద్రమేఢస్సు పుత్రాం శుభాంకరు ప్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబుజో చరిత్రిభ్యో దాతి ప్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిదాం దద్రౌః శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ సుముహూర్తోऽస్తి భవంతో మహాంతో నిగృహ్ణन्तు సుముహూర్తోऽస్తు ప్రజాపతిస్త్వముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగుం సమేతవస్యత సౌభాగ్యమత్వై తత్వాజాదాస్తం విపరేతన మేదినీ దేవీ వసుంధరా స్యాత్ సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః మాంగళ్యధారణసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు సుప్రతిష్ఠితమస్తు.
समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्यवब्रूदे अग्नौलाजानवन्ति दीर्घायुरस्तरे पदरे धन्ताम् ज्ञातयो मस्वाहा उदाजुसा स्वायुषो दोहदेनागमृधेनोत्तर्जन्यस्य पुष्पेण तस्थामतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नारिवब्रूते अग्नौलाजानवपन्ति दीर्घायुरस्तरे पदरे धन्ताम् ज्ञातयो मस्वाहा उदाजुसा स्वायुषो दोहदेनागमृधेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवरणां सदग्निरणमन्यताम् यन्नार्यवब्रूते अग्नौलाजानवपन्ति दीर्घायुरस्तरे पदरे धन्ताम् ज्ञातयो मस्वाहा उदाजुसा स्वायुषो दोहदेनागमृधेनोत्तर्जन्यस्य पुष्पेणोदस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावधन्यायव अतिगाहे महेद्विषः ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओम भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रप्रियातनुनात्यप्रायश्चार्थम् अतो देवायति वैष्णोः करिष्ये तेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवितः प्रसवा ओम अतो देवाः मन्त्रनो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानुदेवं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्यः तदधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतः व्रतानि सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवीव चक्षुरादग् स्वाहा तद्विप्रास पुण्यवोजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्वतेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलतं पुरुष्टातन्त्रं करिष्ये ऐतेन मन्यस्व नमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसवितः प्रसवा यदस्य करुणातिरेतमिद्यानेन भागरम् अग्निश्रेष्ठार्थं करोतु स्वाहा अग्निः षष्ठवते स्वदावतावतेनाङ्कामानाग समत्रयित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादृष्टं सर्वत्रैवानाष्टं देवतमुष्मै स्वाहा अग्नेः षष्ठवते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनम् इन्दाभूदग्निस्तत्पुनराः जातवेदावचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरात् पुरेन्द्र बृहस्पतिः पुनर्म्याश्वायुवं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेषन्तुष्टै स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रायतमत्याश्रायतं षट्कुलमत्तिनोक्तञ्चयज्ञे अतिरिक्तं कर्मण चेनमग्नः पर्वाणि प्रतिनिधिकल्पेन स्वाहा कृतावृतदेवान् स्वाहा यथो शेषधीमहि स्वाहा समिधस्य तेजोमयधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैक्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पति गंधर्वा श्रेष्ठ भुक्तम अग्निजीर्णं वेदिर्जीर्णं देवजीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पति गंधर्वा श्रेष्ठ जीर्णं स्वाहा समन्तां भविष्यविषाक्तेन समादित्यै उषभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधः सप्तैक्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तदात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो बुधस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधवनस्पतिगन्धर्वास्य त्रिप्यन्तां यदक्षप्रदा महाप्रदा महासाक्षीमस्तत्रिप्यन्तां तेन मुखस्ताः सरस्तेन मुखस्ताः दिवसप्रासाभिः पवित्रं स पवित्रं मे भूया स्वाहा सन्मे भूया स्वाक्षतमक्षिदेवमी
दक्षिणता विष्णु समसि पश्चिमता विष्णु सर्वसि प्राच्यां विष्णु सर्वसि सर्वाण्यान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति। आप्यायन्त्वामा बवोषधयो मरुदां पृषधयश्च दिवं गच्छततो नवृष्टिमेरे स्वाहा। शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत्। अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः। त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्चवर्तसे त्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्चवर्तसे त्र्यायुषम्। आपोहिष्टामय अभुवस्थानमूर्जे ददातना महेरणाय चक्षे योपस्यपदमार्दस्तस्य भार्यतेन वृषतिरिव मात्रः यत्यग्ने तेजस्वीनाहं तेजस्वी भूयासं यत्यग्ने वर्चस्वीनाहं वर्चस्वी भूयासं यत्यग्ने हरस्तेनाहं हरस्ते भूयासं। मयि मेधां मयि प्रजां मयि तेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योऽध्राजो दातु योक्षसूर्यं दृशे युवदगान् मातो नमः विभ्राजमानस्य वंशमे सदस्मे यज्ञपते नमश्च यत्तेः न्यूनं देवदरितं तस्मै ते नमः। बालकतम्बा जरतम्बा सत्यहीनम्बा पुष्पहीनम्बा होत्रेणम्बा उदत्तार उपाग्ने जातवेशे भगवान् प्रत्यतवो नमः। कायेन वाचा मनसेन्द्रियर्वा वा पुते स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि। ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासकं प्रवेशयामि। अग्निपुरुषाय नमः पुरोभारं निवेदयामि। आज्योभारं निवेदयामि पुरोभारं निवेदयामि। सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ప్రతినిత్యము కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యాలలో తారాగ్రస్థాయిలో ఉన్నటువంటి కైంకర్యం ఈ కళ్యాణ మహోత్సవం. ఇప్పుడు కైంకర్యాలలో భాగంగా లాజహోమం అంటే పేలాలు, లాజలు అంటే పేలాలు, వధువు చేసేటటువంటి హోమాలలో లాజహోమం ఒకటి. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి దివ్యమైన ప్రక్రియను మనం చూస్తూ ఉన్నాం. కొబ్బరికాయలు దొర్లించేటటువంటి ప్రక్రియ, ఆ పద్ధతి ఎంతో వైవిధ్యమైనటువంటి, శరీరాలు ఎంత కదులుతూ ఉన్నప్పటికీ కూడా మనస్సు చలించకుండా ఉండాలి అనేటటువంటి ఒక విధానాన్ని పట్టించేటటువంటి కైంకర్యాలలో ఇది కూడా ఒకటి. కావున ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం మాలా పరివర్తనం, కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాము. స్వామివారు ధరించినటువంటి మాలను ఇప్పుడు ఇరుదేవేర్లు కూడా ధరించబోతూ ఉన్నారు. దీనినే కళ్యాణోత్సవంలో కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇప్పుడు స్వామివారి కంఠసీమ నుంచి అమ్మవారి కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు. అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరువురు కూడా చక్కనైనటువంటి హృదయ స్థానాన్ని ఆవిష్కరించినటువంటి దేవేరులు కావున లోకాలకే మాతృత్వంతో ఉట్టిపడేటట్టుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కావున వారిరువురికి కూడా ఇప్పుడు మాలా పరివర్తన కైంకర్యాన్ని మనం దర్శించేటట్లుగా వారి అనుగ్రహాన్ని మనం పొందబోనుతూ ఉన్నాం. ఇప్పుడు శ్రీరమణి ధరించినటువంటి మాలను అయ్యవారు మళ్ళీ ధరింపజేస్తూ ఉన్నారు. రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ భక్తాదులందరూ కూడా ఆ విధంగా మాలగా మారి సామూహిక భజన కానీ, సామూహిక భక్తి కానీ, సామూహిక స్మరణ కానీ గొప్పదనేటటువంటి నియమాన్ని మాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ఆ మాలను మళ్ళీ స్వామివారు ధరింపజేశారు. అంతేగాక ఆ చక్కనైనటువంటి మాలను తీసి ఇప్పుడు భూరమణికి సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదిగో తిలకించండి, దివ్య మనోహరుడైనటువంటి పరమాత్మ అనేక రకాలుగా మనకు దర్శనమిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముడై లోకాలనే పావనం చేసేటటువంటి పరాత్పరుడై ఈ యొక్క విధి విధానాలలో నిమగ్నుడై ఉన్నాడు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు అమ్మవారు ధరించినటువంటి భూరమని ధరించినటువంటి మాలను మళ్ళీ స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక కళ్యాణ మహోత్సవంలో ఆఖరి ఘట్టమైనటువంటి అక్షతారోహణ. అక్షతలు అనగా విరిగిపోకుండా ఉండేటటువంటి బియ్యము అని అర్థము. అలా మన మనస్సులు కూడా విరిగిపోకుండా సంపూర్ణమైనటువంటి ఒక విధి విధానాలతో భగవంతుని చేరుకోవడానికి పవిత్రతను పొంది ఏ విధంగా సభక్తిపూర్వకంగా మన జన్మలను స్వామివారికి అర్పించుకోవాలి అనేటటువంటి నియమాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదిగో భక్తాదులందరూ కూడా ఎంతో ఉత్సాహవంతులై ఈనాటి ఈ శనివారం నాటి అత్యద్భుతమైనటువంటి నయన మనోహరమైనటువంటి కళ్యాణ వీక్షణాన్ని చూస్తూ ఉన్నాం కదా మనం. ఇప్పుడు అక్షతారోహణ కార్యక్రమాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. పీడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి కళ్యాణోత్సవాలకు సంబంధించినటువంటి సంకీర్తనలే ఎన్నో రచించారు అన్నమాచార్యుల వారు. అట్లాంటి వాటిలో మేలిరకమైనటువంటి ఒక సంకీర్తన మనం గుర్తు చేసుకుంటే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి గొప్ప విధి విధానాలతో సందర్భోచితంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆ యొక్క సంకీర్తన వింటూ ఈనాటి కళ్యాణ మహోత్సవాన్ని సమక్తిపూర్వకంగా వీక్షించారు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి